రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవ భక్తులారా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మరియు మీరు ముస్లిం అయినను, మీరు సనాతన ధర్మములకు చెందిన వారైనను, మీరు విగ్రహారాధికులైనను, మీరు క్రైస్తవులు, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, హెబ్రోన్, ఏ క్రైస్తవులైనను యేసు లోకరక్షకుడని, యేసు నా పాపముల నిమిత్తము ఆత్మ అయిన దేవుడు కుమారుడుగా ఈ లోకమును అవతరించను అని మీరు నమ్మినట్లయితే, నా పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధ రక్తమును భూమి మీద చిందించుటకు, నా పాపమును పరిహరించుటకు ఆయన మనుష్య కుమారుడుగా అవతరించను అని మీరు యేసు పట్ల నమ్మకము కలిగి ఉన్న ఎడల, ఆయన మీ పరిత్రాణకర్త, ఆయన మీ రక్షణకర్తని మీరు నమ్మినట్లయితే, మీ పాపములు ఆయన మీద వేసుకుని మీకు బదులుగా ఆయన మీ మరణమును అంగీకరించినట్లుగా, ఆయన మరణించి మృత్యుంజయుడి తిరిగి 3వ దినమున లేచినని మీరు నమ్మినట్లయితే, ఈ నమ్మకం మీకు ఉన్నట్టు ఎడల మీరెవరైనాను క్రైస్తవుల్లో ఏ డినామినేషన్కి చెందిన వారైనను, విగ్రహారాధికులైనను, ఇస్లామిక్ మతానికి చెందిన వారైనను, ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీరు నమ్మి నేను యేసును నమ్ముతున్నాను అన్నట్లయితే ఈ ఫామ్ మీరు ఫిలప్ చేయగలరు. ఈ ఫామ్ను ముందుకి ఏముందో చదవాలి, వెనక్కి ఫిలప్ చేయాలి. దీనికి నింపడానికి ఇక్కడ రూల్స్ ఉన్నాయి, 12 రూల్స్, ఇంగ్లీష్లో, తెలుగులో. ఈ ఫామ్ కావాలన్న వాళ్ళు ఏ జిల్లాలో ఉన్ననో, ఏ రాష్ట్రంలో ఉన్ననో మీరు తెప్పించుకోవాలంటే ముందు మాకు మీరు ఫోన్ చేసి చెప్పాలి, అయ్యా మాకు ఫామ్ కావాలి అని. బర్ంట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్, దహనయాగము యొక్క రిక్వెస్టింగ్ ఫామ్ మాకు కావాలి అని, ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ కావాలని చెప్తే అది మీకు మేము పంపిస్తాము. ఫామ్తోని ఇన్స్ట్రక్షన్స్ మీరు 3-4 సార్లు చదవండి, తప్పుడు రాయకండి, ఎక్స్ట్రా ఏమి రాయకండి. 7 పాయింట్లు అంటే 7 పాయింట్లే, 8వ పాయింట్ రాయకండి. పిమ్మట ఆ పాయింట్ ఎలా రాయాలో అందులో మేము ఇచ్చున్నాము. ఉదాహరణకి భూమి కేస్, క్రిమినల్ కేస్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ విధంగా హౌస్ సేల్, ఆ విధంగా అట్లా అంత ముఖ్య రాయాలి. మీరు అదంతా ఫిలప్ చేసిన తర్వాతను ఈ కిందకి ఇక్కడ ఒకటి ఉంది, ప్రియమైన ప్రభువా, నా ప్రార్థన మనవులు నీవు అంగీకరించుతవని నేను నమ్ముచున్నాను. ఈ ప్రత్యేక అర్పణ నేను నీ పొలంలో విత్తుచున్నాను. యేసు ఏమని సెలవిచ్చాడంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ఇచ్చానని నమ్మమన్నాడు, నువ్వు అడిగింది నీకు దొరికిందని నమ్మమన్నాడు. మీరు ఈ ఫామ్లో రాస్తున్నారు 7 పాయింట్లు. ఈ 7 పాయింట్లు రాసినవి ఆయన అంగీకరించాడని మీరు నమ్మి కృతజ్ఞతగా మీరు ఇక్కడ మీ ఏమంటారు దానికి తెలుగులో అర్పణ, మీ అర్పణ ఇక్కడ రాయాలి, ఇన్ని రూపాయలు అని. మీరు మాకు అడ్రస్, మీ పేరు, ఇంటి నెంబరు, వీధి పేరు, జిల్లా, తాలూకా, పిన్ కోడ్ నెంబరు ప్లస్ ఫోన్ నెంబరు మాకు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మేము మీకు ఫోన్ చేస్తాం.
మీరు ఇదంతా మాకు ఇవ్వాలి, ఫోన్లో ఇవ్వాలి. మేము మీకు ఫోన్ చేసి చెప్తాం, ఓకే మీకు పంపిస్తున్నామని. అప్పుడు మీరేం చేస్తారంటే బయట ఉన్న వాళ్ళకి 150 రూపాయలు మేము పోస్టులో వేస్తాం. అది దొరకకపోతే మా పూచి కాదు. మీకు ఖచ్చితంగా దొరకాలంటే 35 రూపాయలు ఎక్స్ట్రా పంపించాలి. రిజిస్టర్డ్ పోస్ట్లో వస్తుంది. నన్ను విశాఖపట్నం నుండి ఒక ఆయన పంపించాడు, ఆయనకు మేము ఫామ్ పంపించాం రిజిస్టర్డ్ పోస్ట్లో. 150 రూపాయలు బయట నుండి ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తాం. కానీ మీకు అందకపోతే మాదేమి రెస్పాన్సిబిలిటీ ఉండదు. తప్పకుండా అందాలంటే 35 రూపీస్ యాడ్ చేసి మీరు పంపిస్తే రిజిస్టర్డ్ పోస్ట్లో వస్తుంది. బయట ఉన్నటువంటి వాళ్ళు ఏ రాష్ట్రములు ఉన్ననో, ఏ జిల్లాలో ఉన్ననో, ఏ క్రైస్తవులైనను, ఏ సంఘములో ఉన్నను, విగ్రహారాధకులైనను, ఇస్లామిక్ మతములకు చెందిన వారైనను, యేసుక్రీస్తు నా పాపమును పరిహరించినవాడు, నా పాపములు ఆయన మీద వేసుకొని నాకు బదులుగా ఆయన నా మరణమును ఆయన వహించి మరణము గెలిచి తిరిగి లేచినవాడు, నేను ఆయన నమ్ముచున్నాను అన్న తలంపు మీకుంటే మీరెవరైనా సరే ఈ ఫామ్ మీరు తెప్పించుకొని ఫిలప్ చేసి పంపించగలరు. పెండ్లైన కుమారులైతే వారికి వేరే ఫామ్. కుమార్తె పెండ్లైపోతే తల్లిదండ్రులు దానికి నింపకూడదు. ఆ కుమార్తె భర్తే వాళ్ళు నింపాలి. తల్లి తండ్రి కళ్యాణము కాకపోయిన పిల్లలు వాళ్ళ కొరకు ఒక ఫామ్. అమ్మ నాన్న పెండ్లి కాని పిల్లల కొరకు ఒక ఫామ్. పెండ్లి అయిపోయిన కొడుకు అయితే వాడికి వేరే ఫామ్. పెండ్లి అయిపోయిన కూతురు అయితే ఆ కూతురే తెప్పించుకొని నింపుకోవాలి. మీరు వెంటనే మాకు ఫోన్లు చేయాలి. మీరు ఎక్కడున్నానో, ఏ పట్టణంలో ఉన్నానో, ఏ రాష్ట్రంలో ఉన్నానో తప్పకుండా మీరు మాకు మా ఫోన్ నెంబర్ ఉంది, చూస్తున్నారు, యూట్యూబ్లో వస్తుంది. ఆ ఫోన్కి ఫోన్ చేసి మీ పేరు, మీ ఇంటి నెంబరు, మీ వీధి, మీ తాలూకా, మీ జిల్లా, మీ పిన్ కోడ్ నెంబరు మరియు మీ ఫోన్ నెంబరు మాకు ఇవ్వాలి. అప్పుడు మేము అంటాం, ఓకే మీకు ఫామ్ పంపిస్తున్నాం, మీరు 150 రూపాయలు పంపిస్తే ఫ్రీ ఇస్తాం. అది మీకు అందకపోతే మా పూచి లేదు. అంది తీరాలంటే 35 రూపాయలు ఎక్స్ట్రా కలిపి ఇవ్వాలి. 185 పంపిస్తే రిజిస్టర్డ్ పోస్ట్లో వస్తుంది. అది మీరు ఫిలప్ చేసి మాకు వెంటనే పంపించాలి. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీరు సేవకులైనను, బోధకులైనను, మీరెవరైనాను మీరు దాన్ని నింపగలరు. దాని పేరు ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్. ఇది మేము దహనయాగములో వేస్తున్నాము. ఇంగ్లీష్లో బాయింట్ ఆఫరింగ్ అని అన్నారు. ఇది నిర్గమకాండములో ఉంది. నిర్గమకాండములో ఉన్నట్లు బాయింట్ ఆఫరింగ్ మొట్టమొదట ప్రపంచంలో రాడ్ పాస్ట్లే అమెరికాలో చేశాడు. అది చూసి నేర్చుకుని నేను సెకండ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నేను దాన్ని చేశాను. మొన్న ఒకసారి చేసి 13 సంవత్సరాల కిందట చేసినప్పుడు చాలామందికి ఉద్యోగాలు దొరికాయి, పెళ్ళిళ్ళు అయినాయి, ప్రమోషన్లు వచ్చాయి. వారు వేరే వేరే వాళ్ళు, రోమన్ క్యాథలిక్స్, కొంతమంది ఒకళ్ళిద్దరు హిందువులు, అలాగా. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, పరవస్తు మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేసినట్లయితే నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పినవన్నీ మీరు వినగలరు. మళ్ళీ చెప్తున్నాను, పరవస్తు మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేసినట్లయితే మీ ఫోన్కి కానీ మీ టీవీకి కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటే తప్పకుండా నేను చెప్పినవన్నీ కూడా అందులో ఉంటాయి, మీరు వింటారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు సర్దీస్ అనే సంఘం యొక్క చరిత్ర చెప్తున్నాను. సర్దీస్ అనండి. తెలుగు బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. ట్రాన్స్లేషన్ తప్పులు, అనువాదం తప్పులు, ప్రవచన గ్రంథముల్లోనూ తప్పులు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇంతవరకు తెలుగు బైబిల్లో ప్రవచన గ్రంథాల్లో తప్పులు ఉన్నాయని ఎవడు చెప్పలేదు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ హూ ఇస్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ దట్ లాట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఆర్ దేర్ ఇన్ తెలుగు బైబిల్.
ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రాఫిటికల్ బుక్స్లో చాలా తప్పులు ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రవచన గ్రంథాల్లో ట్రాన్స్లేషన్లో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీకు సర్దిస్ అనే సంఘమును గురించి ఆఖరి భాగం చెప్పబోతున్నాను. ఇది ఇప్పుడు నేను మీకు సర్దిస్ సంఘమును గురించి చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను, అడుగుతాను. మొట్టమొదటి సంఘం పేరు ఏం పేరు? ఎఫెసస్. ఎఫెసస్ అనే సంఘము ఫస్ట్ సంఘము. ఓకే, ఎఫెసస్. రెండవ సంఘం పేరు ఏం పేరు? స్మిర్నా. ఎఫెసస్ అంటే ఏంటో, స్మిర్నా అంటే ఏంటో, ఏ భాషలో అంటారు, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ మీకు చెప్పున్నాను. రెండు. మూడవ సంఘం పేరు ఏం పేరు? పెర్గమస్. నాలుగవ సంఘం పేరు ఏం పేరు? థియాతిరా. ఐదవ సంఘం పేరు ఏం పేరు? సర్దిస్. ఈ ఐదవ సంఘమును గురించి పార్ట్ 4 లాస్ట్ భాగం మీకు చెప్తున్నాను. పార్ట్ 1 చెప్పాను, పార్ట్ 2 చెప్పాను, కింద వారం పార్ట్ 3 చెప్పాను. ఇప్పుడు మీకు పార్ట్ 4 ఆఖరి భాగం చెప్తున్నాను. ఈ ఆఖరి భాగం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి, చెప్తాను. కొంచెం సింపుల్గా చెప్తాను, దయచేసి వినండి. యేసు ఒక దూతను చెప్తుంటే ఆ దూత వెళ్ళి అపోస్తలుడైన జాన్తో చెప్తున్నాడు. అప్పటికి జాన్కి 88 సంవత్సరాల వయస్సు. ఆయన రోమా ప్రభుత్వం చేతి నుండి తప్పించుకొని పారిపోవాలని కొన్ని చెట్టు కొమ్మలు నరికి కొన్ని చెట్ల నారలతో ఒక తెప్పలా కట్టి పారిపోతున్నాడు ప్రాణరక్షణ కొరకు. దేవుడు ఆ తెప్పను మెల్లగా ఇంకొక దుక్కు పట్టుకెళ్ళాడు. ఆ సంగతి మీకు చెప్పాను. ఆయన ప్రాణరక్షణ కొరకు పారిపోతూ ఉండగా అక్కడికి పారిపోయాడు. అక్కడ ఆయన దర్శనం కలిగింది. పద్మస్ దీవిలో దర్శనం కలిగిన తర్వాత మళ్ళీ ఆయన మెల్లగా వచ్చాడు. వచ్చిన తర్వాతను ఈ 7 సంఘములు భౌతికంగా ఎక్కడున్నాయి? ప్రాచీన టర్కీ దేశం. అందులో 7 సంఘములు ఉన్నవి. 7 సంఘములే కాక 100 సంఘములు ఒక్కొక్కరి ఇంట్లో ఉన్నాయి. ప్రపంచంలో 100 సంఘములు ఉన్నాయి. ఏ ఇంట్లో 5, ఏ ఇంట్లో 10 మంది, ఏ ఇంట్లో 3. ఈ 7 సంఘములు యాన్షియంట్ టర్కీలో స్థాపించబడి ఉన్నవి. మీకు నేను 4 సంఘముల చరిత్ర చెప్పాను. ఇప్పుడు సర్దిస్ అనే 5వ సంఘం యొక్క పార్ట్ 1 చెప్పాను, పార్ట్ 2 చెప్పాను, పార్ట్ 3 చెప్పాను, ఇప్పుడు పార్ట్ 4 ఆఖరి భాగం చెప్తున్నాను. చెప్పండి. యాన్షియంట్ టర్కీ, ఆ దేశంలో ఈ 7 సంఘములు ఉన్నాయి. 5వ సంఘం పేరు సర్దిస్. 5వ సంఘం పేరు ఏం పేరు? ఇప్పుడు నేను మీకు అపోస్తలుడైన జాన్ పుట్టడానికి 500 సంవత్సరాలు ఉందనగా సర్దిస్ అనే పట్టణం భూమి మీద ఉండేది. మీకు చెప్పాను. చాలా వెండి బంగారములతో రత్నరాశులతో ఇట్ వాజ్ ఎ వెరీ రిచ్ సిటీ. ఇట్ వాజ్ ఎ వెరీ రిచ్ సిటీ అనండి. సర్దిస్ వాజ్ ఎ వెరీ రిచ్ సిటీ. దాని మీద మొట్టమొదటి రాజు ఆక్రమించాడు. ఆ రాజు పేరు ఏం పేరు? సైరస్. ఏ దేశపు రాజు? పర్షియన్ కింగ్. సైన్యంతో వచ్చి దోచుకొని పోయాడు. తర్వాత రెండవ రాజు వచ్చాడు. వాడు ఏ దేశస్తుడు? గ్రీస్ దేశస్తుడు. వాని పేరు ఏం పేరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన వచ్చాడు, ఉన్నదంతా దోచుకుపోయాడు. తర్వాతను రోమియుల యొక్క దృష్టి పడ్డది. ఆ రోమియుల యొక్క దృష్టి పడినప్పుడు అప్పుడు రోమ్ దేశమును ఎవరు పరిపాలిస్తున్నారు? టైబేరియస్. వెరీ గుడ్. ఆ టైబేరియస్ దృష్టి పడింది. వీళ్ళంతా నలిగిపోతున్నారు. 2 యుద్ధములు చూసిన తర్వాతను దేవుని కోపం వచ్చింది. 2 యుద్ధములు జరిగిన తర్వాత కూడా
సర్దిస్లో ఉన్నటువంటి సంఘస్థులు దేవుని ఆరాధన లేక, దేవుని పట్ల భయం లేక, దేవునికి విధేయులుగాక, తమకిష్టం వచ్చినట్లుగా క్రీడలు, డ్యాన్సులు, పాటలు మొదలగునవన్నీ కూడా సంఘంలో ప్రవేశించుకున్నారు. ఇప్పుడు ఈ దినాల్లో ఇండియా చర్చెస్లు ఎలాగున్నాయి? గేమ్స్ ఉంటాయి. క్యారమ్ బోర్డ్ ఇండోర్ గేమ్ అట, పింగ్ పాంగ్, టేబుల్ టెన్నిస్ అట, రకరకాల గేమ్స్ ఉంటాయి. ఇంకా రకరకాల చైర్లు, మ్యూజిక్ చైర్లు అట. ఆటోళ్ళు తిరుగుతుంటారు, మ్యూజిక్ నడుస్తుంటుంది, గెంతుతుంటారు. ఇవన్నీ చర్చిల్లో ఈనాడు ఇండియన్ సంఘంలో ఉన్నట్లుగా సర్దిస్ అనేటటువంటి సంఘంలో అలాగన్నీ పెరిగిపోయాయి. ఇట్ హ్యాస్ బికమ్ ఎవ్రీ ఎనిగ్మాటిక్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సెంటర్. పేరుగాంచిన క్రైస్తవ సమాజముగా మారిపోయింది. ఏది? క్రీస్తు సంఘము. దేవుని కోపం వచ్చింది. సైరస్ని లేపాడు పెర్షియా నుండి, దోచుకొని పోయారు. అయినా వీళ్ళకి మారు మనసు రాలేదు. మళ్ళీ అలెగ్జాండర్ ద గ్రేట్ని లేపాడు గ్రీస్ దేశం నుండి. వాడు ఉన్నది లేదంతా దోచుకుపోయారు. అయినా కూడా క్రైస్తవ సంఘమునకు మారు మనసు లేదు. దేవుని కోపం వచ్చి భయంకరమైన భూకంపం కలిగించాడు. ఆ భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ని తట్టుకోలేక ఇళ్ళు కూలిపోయినాయి. చదును భూమి అయిపోయింది. అప్పుడు రోమ్ పరిపాలకుడు టైబేరియస్ అనేవాడు చూశాడు. చూసి వీళ్ళకి రెఫ్యూజీ క్యాంపులు పెట్టాడు. అంటే తెలుగులో శరణాలయములు ఏదో అంటారు. రెఫ్యూజీ క్యాంప్స్ పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రెఫ్యూజీ క్యాంప్స్ పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళా టైబేరియస్ ఏం చేశాడు? నూతనంగా మళ్ళీ దాన్ని చక్కగా కట్టడానికి ప్రయత్నం చేశాడు. కట్టాడు. కట్టిన తర్వాత ఎందుకు కట్టాడంటే ఇట్స్ ఎ పాలిటిక్స్. ఎందుకంటే అది వాని సామ్రాజ్యం కింద రావాలని, అది వాని కింద రావాలని, సర్దిస్ అనేది వాని పట్టణం కింద రావాలి అన్న తలంపుతో రెఫ్యూజీ క్యాంపులు కట్టాడు. రెఫ్యూజీ క్యాంపులో ఉంటున్నారు. అయినను క్రైస్తవులకి సిగ్గు లేదు. అయినను క్రైస్తవులు ఆరాధన సరిగ్గా లేదు. అయినను క్రైస్తవులు ఉపవాస ప్రార్థనలో సరిగ్గా లేవు. అయినను దేవుడిని దెబ్బలు కొట్టినను ఈనాడు క్రైస్తవులు అలాగే ఉన్నారో అలాగే సర్దిస్లో కూడా క్రైస్తవ సంఘం అలాగే ఉన్నది. దేవునికి సర్దిస్ క్రైస్తవ సంఘం మీద చాలా కోపం వచ్చి ఆ సంఘాన్ని మొత్తం నాశనం చేసి వాళ్ళని భూకంపాన్ని కలిగించాడు. ఆయన కూడా వాళ్ళలో మార్పు రాలేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎటువంటి శ్రమలు వచ్చినను, ఎటువంటి కష్టములు వచ్చినను ప్రాణం పోతే పోతుంది, కానీ వాళ్ళు అది వదిలి నా దగ్గరికి రారు అని ప్రకటన గ్రంథంలో ఉంది. పాఠం వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఎక్కడన్నాడు యేసు ప్రభు? ప్రపంచంలో ఉన్న సర్వజనుల కొరకు ఈ మాట అన్నాడు. కొందరు అంటారు ఏంటంటే యెహోవా అనేది ఇట్స్ ఎ క్యారెక్టర్, జీసస్ అనేది ఇట్స్ ఎ క్యారెక్టర్, అది రోమియోలు సృష్టించారని. దే ఆర్ బ్లడీ ఫూల్స్. వాళ్ళకి ఏం తెలుసును? ఏదో నీ దగ్గర నా దగ్గర విని 2 పుస్తకాల దగ్గర మాట్లాడుతుంటారు ఛానల్స్లో. నేను పబ్లిక్ అంటున్నాను. ఆత్మావై పుత్రానామసి ఎక్కడుందిరా? బైబిల్లో ఉందా ఇది? ఈ మంత్రం ఎక్కడుందిరా? బైబిల్లో ఉందా? ఆత్మ అయిన దేవుడు కుమారుడుగా ఈ లోకమున అవతరించబోచున్నాడు ఎక్కడుందో నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే చాలామంది ఒక ఊపిరిన ఏదో వచ్చినట్లుగా చెప్పేస్తున్నారు. ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎవరు చెప్పారు అన్న మాటలు నేను చెప్పకూడదు. చెప్తే వాళ్ళు అక్కడ కాపీ కొట్టుకున్నారు. మొన్న ఒక ఆయన కూర్చున్నాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, మొన్నే వచ్చాడు. ఆయన కూర్చొని సర్వపాప పరిహారం అని ఒక శ్లోకం చదివేశాడు. ఆ స్టూడియోలో ఎవడైతే యాంకరో వాడికి కూడా జ్ఞానం లేదు. వాడు ఏమని అడగాలి? ఎవరితో చెప్పారు, ఇది ఎక్కడుంది, ఏ గ్రంథంలో ఉంది, ఏ సందర్భంలో చెప్పబడింది అని అడిగితే అలాంటి వెధవలు బయలుదేరినారు ఇండియాలో. నేను పుస్తకం రాయకముందు ఈ మాటలు ఇండియాలో ఎక్కడ ఎవడు నోట్లో లేకుండాను. నేను 1987లో ఈ బుక్ రాశాను, 88లో పబ్లిష్ చేశాను. దాని పేరు రుజుదర్శిని పార్ట్ 1, రుజుదర్శిని పార్ట్ 2. నేను రాయకముందు ఈ మాటలు ఎవరికీ తెలియదు. నోబడీ ఇన్ ద హోల్ కంట్రీ.
ఎవడు అంతకుముందు ఎవడు చెప్పలేదు ఈ మాటలు. అది మంత్రమా శ్లోకమా అని అడిగితే ఆడు ఎన్నో రాగలిస్తున్నాడా. అది మంత్రమా తెలియదు, శ్లోకమా తెలియదు. ఇంకోటి అంటాడు మంత్రము శ్లోకం ఒకటే అంటున్నాడు. ఒక కాషాయ వస్త్రం వేసుకున్నాడు. మంత్రము శ్లోకము రెండు ఒకటేనట. యేసు అనేది ఒక క్యారెక్టర్ అట, రోమన్ సృష్టించారట. ఆ యూట్యూబ్లో చెప్పినాడు, ఎవరే వింటున్నావురా, పరవస్తు సూర్యనారాయణ నేను చెప్తున్నాను, నువ్వు అన్నావే జెహోవా అండ్ జీసస్, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ హ్యావ్ బిన్ క్రియేటెడ్ బై రోమన్స్ అని చెప్పే ఈ మంత్రం ఎక్కడుందిరా? ఆత్మా వై పుత్రనామసే, ఆత్మ అయిన దేవుడు కుమారునిగా, మనుష్య కుమారునిగా అవతరించబోచున్నాడు. ఎక్కడుందిరా ఇదే? వేదవాంగ్మయములు ఉందిరా. ఇష్టం వచ్చినట్లు బక్వాష్ మాట్లాడుతున్నావు. ఈ మంత్రం ఎక్కడుందిరా? వేదవాంగ్మయంలో నేను చెప్తున్నాను. కుచితాన్ మారయతీత కుమార, ఆ కుమారు యందు నమ్మకము ఉంచువాడు, ఆ కుమారుని విశ్వసించువాడు చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగును, అతిక్రమ బుద్ధులు పోయి పవిత్ర బుద్ధులు కలుగును. ఆ కుమారుని యందు కుచితాన్ మారయతీత కుమార ఎక్కడుందో నేను చెప్పను. అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. అది నాకు ఎవడైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు చెప్తాను. ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు, ఇష్టం వచ్చినట్లు. నేను 3 సార్లు నేను రిక్వెస్ట్ చేశాను. ఏం రిక్వెస్ట్ చేశాను? 4 దిశలలో ఉన్న 4 శంకరాచార్యుల వారికి హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాను. వారికి నేను పాదాభివందనం చేయుచున్నాను. మఠాధిపతులారా పాదాభివందనం, పీఠాధిపతులారా మీ పాదములకు నమస్కారములు, సంస్కృత మేధావులారా మీ పాదములకు నమస్కారములు. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకాల్లో ఏముందో చెప్పండి అంటున్నాను. నాకు తెలియదు, చెప్పండి. నాకు జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు అర్థం కాకుండా ఉంది, చెప్పండి. ఇది 4వసారి ప్రకటన చేస్తున్నాను. ఆ మహానుభావులకి చేతులెత్తి నమస్కరించి వారికి పాదాభివందనం చేస్తూ, నాకు అర్థం కావడం లేదు, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 మంత్రాలలో ఉన్నటువంటి వివరము నాకు బోధించవలనని మనవి చేసుకుంటున్నాను. చేతులెత్తి నమస్కరించి మనవి చేసుకుంటున్నాను. ప్లీజ్ బోధించండి. యేసుక్రీస్తు రావడానికి భూమి మీదకి 400 సంవత్సరాలు ఉందనగా అంతకుముందే 100 సంవత్సరాలు పెట్టినండి, అంటే 500 సంవత్సరాలు పెట్టినండి ఈ సర్దీస్ అనే పట్టణం ఉన్నది. ఈ సర్దీస్ అనే పట్టణము ఎక్కడుందో తర్వాత చెప్తాను. దేవుడు అంటాడు, నేను ఎవరినో తెలుసా? 7 ఆత్మల గలవాణ్ణు. అంటే 7 సంఘములలో 7 ఆత్మలు ఉన్నవి, అంటే పరిశుద్ధాత్మల పరిపూర్ణుడు అని అర్థం. 7 నక్షత్రముల గలవాడు, 7 దూతల గలవాడు. దూతలు అంటే సంఘం పాస్టర్లు, నక్షత్రములు అంటే పాస్టర్కి నక్షత్రం అని అన్నాడు. మీకు చెప్పాను, నక్షత్రం చీకట్లో ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. సంఘం చీకట్లో ఉన్నప్పుడు ఈ పాస్టర్ అన్నవాడు దేవుని వాక్యపు వెలుగులో ప్రకాశించాలి. దూతలు అని అన్నాడు, అంటే రాయబారులు. రెండవది నక్షత్రము అన్నాడు, అంటే అర్థం ఏంటి? సంఘస్థులు అపరాధములో ఉన్నప్పుడు, సంఘస్థులు ఆధ్యాత్మిక చీకట్లో ఉన్నప్పుడు, సంఘస్థులు ఆధ్యాత్మిక చీకట్లో బ్రతుకుచున్నప్పుడు ఈ పాస్టర్ అన్నవాడు వాక్యపు వెలుగులో ప్రకాశించాలి. కనుక నక్షత్రమా అని సంబోధిస్తున్నాడు. మీకు ఇండియాలో ఈ మాటలు ఎవడు చెప్పలేడు. నో బడీ ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ కెన్ టెల్ యూ దిస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ టెల్ యూ. పరిశుద్ధాత్ముడే ఈ విషయాలను మీకు బోధిస్తున్నాడు, నేను కాదు, నాలో ఉన్నవాడు బోధిస్తున్నాడు. 7 నక్షత్రములు గలవాడు అంటున్నాడు. అది మీకు చెప్పాను. ఆ తర్వాతను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అంటు ద ఏంజిల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ సర్దిస్ రైట్. సర్దిస్ సంఘంలో ఉన్నటువంటి దూతకు ఇలాగ రాయము,
These things saith he that hath the seven spirits of God. దేవుని యొక్క 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న మాటలు ఇవన్నీ రాయు. That hath the 7 spirits of God and the 7 stars. దేవుని యొక్క 7 ఆత్మలు మరియు 7 నక్షత్రములు గలవాడు చెప్పుచున్నాడని సర్దిస్ సంఘంలో ఉన్న దూతకు రాయము. That thou hast a name, that thou livest and art dead. బ్రతుకుచున్నావని పేరే గాని నీవు మృతుడవై ఉన్నావు. క్రైస్తవులారా, మీరు బ్రతుకుచున్నారన్న మాటే కానీ మీరు మృతులు. మీరు బ్రతుకుచున్నారన్న పేరే కానీ మీరు మృతులై ఉన్నారు అని దేవుని వాక్యంలో దేవుడైన యెహోవా బైబిల్ బోధకులతో అంటున్నాడు. సంఘములో కావలగా ఉన్నవాడితో అంటున్నాడు. సంఘపు దూతకు ఇలాగ రాయము. ఎవడైతే పాస్టర్ వాడికి రాయి అంటున్నాడు. 2వ వచనం చదువురా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. Be watchful and strengthen the things which remain that are ready to die, for I have not found thy works perfect before God. దేవుని సమ్ముఖములో నీ క్రియలు సరిలేవో. సంఘములారా, క్రైస్తవ సంఘములారా, క్రైస్తవులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, జాగరూకులై ఉండండి. మరణమునకు సిద్ధముగా ఉన్నటువంటి ఈ క్రైస్తవులకు మీరు లేపండి. మృతుతుల్యమైన క్రైస్తవ జనాంగమునకు మీరు జీవములోనికి తీసుకుని రండి. జీవం అంటే ఎవరు? నేనే జీవము అని అన్నాడు. వాచ్ఫుల్, జాగరూకులై ఉండండి. అండ్ స్ట్రెంగ్థెన్ ద థింగ్స్ విచ్ రిమైన్. నీ సంఘంలో ఉన్న మనుషులకు బలవంతులుగా చేయండి, పరాక్రమవంతులుగా చేయండి, ఆధ్యాత్మికముగా వారిని అభివృద్ధిపరచండి. దట్ ఆర్ రెడీ టు డై. వారు మరణమునకు సిద్ధముగా ఉన్నారు. క్రైస్తవులారా, మీరు మరణమునకు సిద్ధముగా ఉన్నారనే చెప్తున్నాడు. యేసు స్వయముగా చెప్తున్నాడు. Jesus is the author of the book of Revelation. He is commanding this angel, and the angel is conveying the message of the Lord to the apostle John, who is writing the book of Revelation. Jesus is not talking directly to the apostle. వడియాలో కబుజు పెళ్ళే 3వ వచనం చదువురా తెలుగులో. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. Remember, therefore, how thou hast received and held, and hold fast, and repent. If therefore thou shalt not watch, I will come on thee as a thief, and thou shalt not know what hour I will come upon thee. ఏ గడియలో నేను నీ దగ్గరికి వస్తానో నీకు తెలియదు. My second coming nobody knows in the whole world. నేను 2వ రాకడలో వస్తున్నాను. ఏ సమయంలో వస్తానో నీకు తెలియదు. ఒరే నక్షత్రమా, సంఘ కాపరి, బైబిల్ బోధకుడా, నేను నిన్ను ఎట్లా చెప్తున్నానో అలాగనే నీవు దాన్ని అంగీకరించుము. దాన్ని గట్టిగా పట్టుకో, నా బోధను గట్టిగా పట్టుకో. అండ్ రిపెంట్, పశ్చాత్తాపడు. అది మీకు తెలుగులో లేదు ఆ మాట. అండ్ రిపెంట్, పశ్చాత్తాపం పడాలి అంటున్నాడు. క్రైస్తవులారా, మీరు మరణమునకు సిద్ధముగా ఉన్నారు. ఏ గడియలో నేను వస్తానో మీకు తెలియదు, ఎవరికి తెలియదు.
నేను దొంగ వలే వస్తున్నాను. దొంగ చెప్పొస్తాడా? రాడు. అలాగనే నేను కూడా చెప్పిరాను. నీ మీదకి ఒక పెద్ద అగ్ని పర్వతం వలె ఆ సమయం వస్తుంది. నీవు వింటున్న మాటలను అంగీకరించము, అలాగే గైకొనుము. ఇంతవరకు నీవు అంగీకరించలేదు, ఇంతవరకు నీవు గైకొనలేదు కనుక రిపెంట్, పశ్చాత్తాపపడు. హే ప్రభువా, నేను నీ మాటలు అర్థం కాలేదు, నాకు నీ మాటలు సరిగ్గా చెప్పగలిగినటువంటి మహనీయుడు ఎవడు మా భారతదేశంలో లేడు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్ముడువు, నీవు బోధిస్తున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను ఇంతవరకు బ్రతుకు ఉన్నానని పేరే కానీ మృతుడనని సెలవిచ్చావు. నేను మృతుడనే, నాకు మృత్యువులో నుండి జీవములోనికి నడిపించము. నేనే జీవం అన్నావు, నీలోనికి నన్ను నడిపించము. నేను మరణించడానికి సిద్ధముగా ఉన్నానని సెలవిచ్చుచున్నావు. ఏ సమయంలో నీవు వస్తావో నాకు తెలియదు. భయంకరమైనటువంటి అగ్నిపర్వతం మీద వచ్చినట్లుగా నీ రాకడ సంభవించడం. కనుకరించి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించి నేను ఇప్పుడు దిద్దుకుంటాను అని నీవు ప్రార్థన చేయాలి. క్రైస్తవుడా, నేను పాస్టర్ని కానని ముందే చెప్పాను. నేను పాస్టర్ని కాను, నేను సువార్తికుడిని అంతకన్నా కాను, నేను క్రైస్తవుణ్ణి కాను. ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్. దైవభీతి గలవాడని నేను, అంతే. ఐఎమ్ నాట్ క్రిస్టియన్. చాలామంది అంటున్నారు క్రైస్తవ మతం. వర్తమాన మహావీరుడు వచ్చాడు రా జైన మతాన్ని స్థాపించడానికి. సిద్ధార్థుడు, గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు రా. మహమ్మద్ ఇస్లాం మతాన్ని స్థాపించాడు రా. మహమ్మద్ యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు. క్రైస్తవ మతం అంటున్నారు ఈ క్రిస్టియన్స్. ఛానల్లో అంటున్నారు క్రైస్తవ మతం. క్రైస్తవ్యం మతము కాదురా, క్రీస్తు మార్గమై ఉన్నాడు. మార్గం చూపించడానికి వచ్చాడు రే. యేసు మార్గమై ఉన్నాడు. నేనే మార్గము. ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాదు రే. క్రైస్తవులారా, క్రైస్తవ మతం అని చెప్తాను. క్రైస్తవులై ఉండి మీకు తెలీదు? క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవ్యము మార్గమయ్యున్నది. అనండి, క్రైస్తవ్యము మార్గమయ్యున్నది. యేసు రక్షకుడయ్యున్నాడు. నశించుచున్న దాన్ని రక్షించుటకు వచ్చినవాడు కనుక ఆయనకు ఎరమిక్ భాషలో యేసు అని అన్నారు. రక్షించుటకు దేవుని చేత అభిషేకించబడి నందులకు ఆయనకు క్రీస్తు అని అన్నారు. రక్షించుటకు, పరిత్రాణము అనుగ్రహించుటకు, రక్షణ అనుగ్రహించుటకు ఆయన అభిషేకించబడ్డాడు కనుక ఆయనకు క్రీస్తు అని అన్నారు. యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఎ నేమ్. పరిత్రాణం అనుగ్రహించుటకు అభిషేకించబడినవాడు అని దాని అర్థం యేసుక్రీస్తు అంటే. క్రైస్తవులారా, యేసు మతాన్ని స్థాపించలేదు. యేసు నేనే మార్గము అని మార్గం చూపించడానికి వచ్చాడు. జీసస్ ఇస్ ద వే దట్ ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ మస్ట్ ఫాలో ద వే in order to enter into the gates of salvation, into the gate of a heavenly kingdom. పరలోక సామ్రాజ్యపు ద్వారములో ప్రవేశించుటకు మార్గము తెలియదు. అందుకే మార్గము చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు మార్గమయ్యున్నాడు. నేనే మార్గము, నేనే మతం అన్నాడా? మరి క్రైస్తవులారు ఎలాగంటున్నారా మీరు? క్రైస్తవ మతం అనే యూట్యూబ్ ఛానల్లో అంటున్నారు ఈ క్రైస్తవులు. క్రైస్తవ మతం.
హూ ఈజ్ క్రిస్టియన్? క్రైస్తవుడు ఎవడు? ఎనీవన్ ఇన్ హూమ్ క్రైస్ట్ ఈజ్ ఎట్ వర్క్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. అనదలో ఎవని యందైనను క్రీస్తు పనిచేయుచున్న ఎడల వాడు క్రైస్తవుడయ్యున్నాడు. బాప్తిసం తీసుకుంటే క్రైస్తవుడు కాడు. బాప్తిసం తీసుకుంటే ఎవడు క్రైస్తవుడు కాడు. ఎవని యందు క్రీస్తు పనిచేయుచున్నాడో వాడు క్రైస్తవుడు. నీ కులముతో దేవునికి సంబంధం లేదు, నీ వృత్తితో దేవునికి సంబంధం లేదు, నీ పేరుతో దేవునికి సంబంధం లేదు, నీ చదువుతో దేవునికి సంబంధం లేదు, నీ గ్రంథ జ్ఞానముతో దేవునికి సంబంధం లేదు. దేవునికి నీతో సంబంధం ఉంది. నీవు దేవునికి కావాలి. నీ కులం కాదు, నీ పేరు కాదు, నీ చదువు కాదు, నీ వృత్తి కాదు. నీవు కావాలి దేవునికి. గాడ్ నీడ్స్ యూ, నాట్ యువర్ కమ్యూనిటీ, నాట్ యువర్ క్యాస్ట్, నాట్ యువర్ లాంగ్వేజ్, నాట్ యువర్ విజ్డమ్, నాట్ యువర్ నాలెడ్జ్. యూ గాడ్ నీడ్స్ యూ. ఆయనకు నువ్వు కావాలి. ఎవని యందు నా వాక్యం ఉండునో వాని యందు నేను, నా యందు వాడు ఏకమై ఉంటాము. వాక్యం అంటే ఏమిటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు. క్రైస్తవులు దేవుని స్వరం అంటున్నారు. దేవుని స్వరం కాదురా, దేవుని రైమా అనాలి. అనండి, దేవుని రైమా. వినండి, మనిషి నోటి నుండి వచ్చేది స్వరము, పక్షుల నోటి నుండి వచ్చేది కూత, మృగముల నోటి నుండి వచ్చేది గర్జన, పెంపుడు జంతువుల నోటి నుండి వచ్చేది రంకెలు. దేవుని నోటి నుండి వచ్చేది రైమా. Now you are hearing Rhema from me, because in me the author of Rhema is dwelling. Utilizing my lips, tongues and mouth, he is talking to you all because you are his children. మీరందరూ ఆయన సంతానమై ఉన్నారు. మీ తండ్రి మీతో మాట్లాడుచున్నాడు. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏ విధముగా ఏకమై ఉన్నామో అటువలే మీ యందు నేను, నా యందు మీరు ఏకమై ఉంటామో అని సెలవిచ్చిన వాడు యేసు. యేసు అట ఒక పాత్ర అట, క్యారెక్టర్ అట. రోమిలు సృష్టించారట ఆ పాత్రని. ఒరే బ్లడీ ఫూల్, జీసస్ ఈజ్ స్పిరిట్ అని వేదవాంగ్మయములో ఉందిరా. ఆత్మా వైపుత్రానామసి బైబిల్లో ఉందిరా ఈ మంత్రం. 3వ వచనం అయింది, ఇప్పుడు 4వ వచనం చదువులో తెలుగులో. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సర్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. Thou hast a few names even in Sardis, which have not defiled their garments, and they shall walk with me in white, for they are worthy. నేను మీకు తెల్లని వస్త్రములు ఇస్తాను. తెల్ల బట్టలు కట్టుకుంటారు. ఈ వాక్యాన్ని బట్టి మీరు తెల్ల చీరలు కట్టుకోండి, తెల్ల బ్లౌజ్ వేసుకోండి, తెల్ల లంగాలు వేసుకోండి, తెల్ల ప్యాంట్లు వేసుకోండి, తెల్ల సూట్లు వేసుకోండి అన్న నరకానికి వెళ్తారు. దేవుడు ఇయ్యాలరా ఆ ధవళ వస్త్రం అంటున్నాడు. నేనిస్తానంటున్నాడు. ఎందుకంటే మీరు నాతో నడవాలి. In order to walk with me, I shall give you white. నేను మీకు ధవళ వస్త్రములు ఇస్తాను. ఎందుకంటే నాతో మీరు నడవాలి కనుక.
నాతో మీరు నడుచుటకు వర్ది మీరు పాత్రులు ఉన్నారు అంటున్నాడు వాక్యములో. ద వాట్ వర్ది టు టాక్ విత్ మీ, ద వాట్ వర్ది టు వాక్ విత్ మీ, ఐ షల్ గివ్ ది వైట్ గార్మెంట్స్. నేను నీకు ధవళ వస్త్రములు ఇస్తాను రా, ఎందుకంటే నాతో నువ్వు నడవాలి, నీవు నాతో నడుచుటకు నీవు యోగ్యుడివి ఉన్నావు అంటున్నాడు 4వ వచనంలో. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పనులు సరి అయినవి కావు, నీ కార్యములలో జీవము లేదు. బుద్ధి తెచ్చుకో, పశ్చాత్తాపడు. విశ్వాసములో పడిపోవచ్చున్న వారందరూ పాడైపోతున్నారు. వారు బాగుపడాలంటే నీవు నక్షత్రం వలె ప్రకాశించాలి వారి మధ్యలో. వారికి విశ్వాసములు లేవనెత్తు, వారికి విశ్వాసములు స్థిరపరచు, వారికి విశ్వాసములు వృద్ధిపరచు అంటున్నాడు. ఎవడికే? నాలాంటి వెధవకు అంటున్నాడు. మరి నేను వెధవనే కదా పాస్టర్. అందుకని నేను చెప్పాను, నేను పాస్టర్ని కానన్నాను. నేను దేవుని భయము గల వ్యక్తిని. ఐఎమ్ ద మ్యాన్ విత్ గాడ్ ఫీరింగ్ నేచర్. ఐఎమ్ ద మ్యాన్ విత్ నేచర్ ఆఫ్ ఒబీడియన్స్. ఐఎమ్ ఎన్ ఒబీడియంట్ టు ద లార్డ్. ఐఎమ్ గాడ్ ఫీరింగ్ మ్యాన్. నేను క్రైస్తవుని కాను. దేవుని భయపడు, దేవునికి నేను విధేయుడుగా జీవించుచున్నటువంటి పరవశ సూర్యనారాయణ నేను. నువ్వు క్రైస్తవుడువా? కాదు ప్రభువా. నువ్వు సువార్థికుడివా? కాదు ప్రభువా. నువ్వెవడవు? నేను నీకు భయపడే మనిషిగా నన్ను ప్రిపేర్ చేయి ప్రభువా, అలా నిర్మించు నన్ను. ఏంటి? నేను దైవభీతి గల మానవునిగా నిర్మించబడాలని నీకు బ్రతిమలాడుచున్నాను. ఎందుకంటే నీవు ఆత్మవై ఉన్నావు. గాడ్ ఈజ్ స్పిరిట్, జీసస్ ఈజ్ స్పిరిట్. పరిపూర్ణ దైవత్వము, పరిపూర్ణ మానవత్వము ఆయనలో ఉన్నది. శ్రీహరికోటలో నేను ప్రసంగం చేస్తున్నప్పుడు నేను 3 సార్లు శ్రీహరికోటకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా మ్యాక్సిమం బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు రాత్రి వాళ్ళు వింటున్నారు. అందులో ఒక సైంటిస్ట్ అన్నారు, అయ్యా స్వామి గారు, మీ చేతులు నా శిరస్సు మీద పెట్టి నన్ను దీవించండి అన్నారు. అంటే నేనన్నాను, అయ్యా మీరు సైంటిస్టులు, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నేను మీరు కోరినట్లుగా దీవెనకరమైన మాటల పలక ముందు దయచేసి వినండి. మేక మానవత్వము కలిగి ఉంటుందా? నో. మేకకు మానవత్వం ఉండదు కదా. మరి ఋగ్వేదములో అన్నాడే ఈ మాట, ఎక్కడన్నాడో నేను చెప్పను. మరి మానవత్వం గల మేక అంటే అర్థం ఏంటండి? అయ్యా అప్పుడు నేను వాళ్ళ మీద చేతుల నుంచి, లార్డ్ ఐ కమిట్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ యువర్ హ్యాండ్స్, highly educated people, they are all scientists. My Lord God Father, kindly touch them, kindly touch their brain, kindly touch their hearts, kindly give them a God-fearing nature, not only to them but all the members of their families, in the mighty name of Jesus, requesting, asking and praying, Lord, Amen. అని అన్నాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ శ్రీహరికోట. ఆ తర్వాత ఒక లేడీ వచ్చింది శ్రీహరికోటకి. షీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆ శ్రీహరికోటకి. ఆయన అన్నది, పరమస్తూర్నారాయణ గారిని ఎవరైనా పిలిచారంటే వాళ్ళకి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తానని నోటీస్ బోర్డు మీద నోటీస్ అంటించింది. ఎందుకంటే బ్రాహ్మణులంతా ప్రభువుని నమ్మేసుకుంటారని దాని భయం. రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రాజు. ఆయన బాటనీ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది బాటనీ డిపార్ట్మెంట్. ఎక్కడ? శ్రీహరికోటలో. ఆయనకి ఒకే ఒక కూతురు ఉండేది. ఆయన పేరు సోలమన్ రాజు అనుకుంటాను. ఆయన నన్ను పిలిపించేవాడు. దేవుడు కఠినంగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు సర్దీస్ సంఘమునకు, మృతులైన క్రైస్తవులకు, బైబిల్ బోధకులకు, సంఘంలో పాస్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి. ఏమంటున్నాడు? నీ పనులు సరి అయినవి కావు. ఇప్పుడు నేను చదివాను ఇందాక వాక్యం. నీ కార్యములలో జీవము లేదు. బుద్ధి తెచ్చుకో, పశ్చాత్తాపడు, నీ మనసు మార్చుకో, నిర్మలమైన విశ్వాసములోనికి రా. నిర్మలమైన విశ్వాసములోనికి రా అంటే
నీ విశ్వాసంలో కల్తీ ఉండకూడదు. నేను మీకు చదివి వినిపించాను. 3వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాలు చదివి వినిపించాను. 5వ వచనంలో నా మాట విన్నట్లయితే, నీ బ్రతుకుల్లో మార్పు తెచ్చుకున్నట్లయితే, పశ్చాత్తాపం పడినట్లయితే నేను నీకు వైట్ గార్మెంట్ ఇస్తాను, తెల్లని వస్త్రములు ఇస్తాను. ఎందుకు? నాతో నడడానికి. ఎందుకు? నువ్వు నాతో నడుచుటకు పాత్రుడవై ఉన్నావు కనుక. Thou art worthy to walk with me. Thou art worthy to walk with me. Thou art worthy to walk with me. That's why I shall give you the white garment. అంతేకాదు, ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు మారుమనసు పొందినట్లయితే, పశ్చాత్తాపం పొందినట్లయితే, దైవభీతి కలిగి జీవించుటకు ప్రయత్నం చేసినట్లయితే, నాకు అడిగినట్లయితే దైవభీతి కలిగే ఆత్మ నీకు ఇస్తాను. నీకు తెల్లని వస్త్రములు ధరింపజేస్తాను. నాతో నడిచేటట్లు నేను చూస్తాను. సమస్త దేవతల ముందు, సమస్త దేవతల ముందుగా నేను నిన్ను ఒప్పుకుంటాను, నీవు నాతో నడుచుటకు పాత్రుడు అని. రే Thou art worthy to walk with me. I shall admit it in the presence of the whole goddess of the world. Jesus said, I shall give thee white garment, and you are worthy to walk with me. And I shall admit your name before all the goddess of the world, saying that thou art my child. This is the promise of the Lord. He shall admit you. ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. నిన్ను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. నీవు నా వాడవు, నీవు నాతో నడుచుటకు పాత్రుడవు, సమస్త దేవతల సమ్ముఖంలో నేను నిన్ను ఒప్పుకుంటాను అంటున్నాడు. అయహా, he that overcometh, the same shall be clothed in white raiment, and I will not blot out his name out of the book of the life. జీవగ్రంథములో నుండి అటువంటి వాని పేరు నేను కొట్టివేయను, తుడిచివేయను. But I shall confess his name before my father. నా తండ్రి ఎదుట నేను అంటాను, తండ్రి అయ్యా, వీడు నావాడు. వీడు నావాడు, వీడు నావాడు. ఆయన తండ్రి అని ఎందుకంటున్నారంటే, తండ్రిని విడిచి మనుష్య కుమారుడిగా అవతరించాడు కనుక తండ్రి అంటున్నాడు. అర్థమైందా? ఆయనకి తండ్రి లేడు, ఆయనే తండ్రి. ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన ఆత్మ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? మనుష్య కుమారుడైన నేను మీ రక్షణార్థమై మీకు నేను పరిత్రాణం అనుగ్రహించుటకు, మిమ్మల్ని రక్షించుటకు ఆత్మనైన నాకు రక్తము కావాలంటే నేను మానవ శరీరము దాల్చాలి. మానవ శరీరం భౌతిక దేహము దాల్చకపోతే నాకు రక్తము రాదు. నేను రక్తం ప్రోక్షించాలంటే ఐ మస్ట్ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ, ఇన్ ఆర్డర్ టు షెడ్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు వాష్ అవుట్ అండ్ టు క్లీన్ యూ ఆల్ సిన్స్ అండ్ అబామినేషన్స్, గాడ్ హ్యాస్ టేకెన్ ఎన్ ఇన్కార్నేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అందుకే అంటున్నాడు తండ్రి అంటున్నాడు. ఆయనకి తండ్రి లేడు, ఆయనే తండ్రి. అయ్ జనరల్ మేనేజర్ ఇలారా, ఆర్ యు నాట్ సన్? ఆర్ యు నాట్ ఫాదర్? ఆర్ యు నాట్ హస్బెండ్? ఒకడే, కుమారుడు వాడే, తండ్రి వాడే, భర్త వాడే. అటువలే నీ సృష్టికర్త నీకు భర్త అయ్యున్నాడు. నీ సృష్టికర్త నీకు తండ్రి అయ్యున్నాడు.
నీ సృష్టికర్త ఆయనకు కుమారుడై ఉన్నాడు. హీఈస్ సన్, హీఈస్ ఫాదర్ అండ్ హీఈస్ హస్బెండ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. యువర్ సన్, యువర్ ఫాదర్, యువర్ హస్బెండ్, ఆల్ త్రీ ఇన్ యూ. అటువలే ఆ మూడు ఆయనలో ఉన్నవి. అందుకే త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమై ఉన్నాడు. ప్లీజ్ గో. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, వినండి. వెరీ ఇంపార్టెంట్. ఈ విషయము పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. క్రీస్తు శకము 1517 అనండి. క్రీస్తు శకము 1517, 1517 AD అనండి. 1517 AD అక్కడ మొదలుకొని 1750 వరకు 233 years. 233 years. సర్దిస్ సంఘము 233 సంవత్సరాలు అనుభవించింది. 233 సంవత్సరాలు. 233 years. The church Sardis has encountered this prophecy. 233 years. Beginning from 1517 AD through 1750. 233 years. This church called Sardis encountered these troubles. ఈ సర్దిస్ అనే పట్టణం ఎక్కడ ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. మైనర్ ఏసియాలో అనండి, లిడియా అనే ఒక దేశం ఉంది. ఆ లిడియా దేశంలో సర్దిస్ అనే పట్టణం ఉంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. సర్దిస్ లిడియా దేశంలో ఉంది. ఆ దేశం పేరు లిడియా. బుక్ ఆఫ్ యాక్ట్స్, తెలుగులో ఏమంటారు? బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటే అపోస్తల కార్యంలో లిడియా దేశంలో కుంకుమ అమ్ముకుందా ఉదయం ఉంటుంది. అది ఆ దేశస్థరాలు. అక్కడ ఆ దేశంలో, ఇండియాలో హైదరాబాద్ పట్టణం ఎలాగో అలాగనే లిడియా దేశంలో సర్దిస్ ఒక పట్టణం. ఎ వెరీ రిచెస్ట్ సిటీ. ఎ వెరీ రిచెస్ట్ సిటీ. ప్రైజ్ ది లార్డ్. లిడియా అనే దేశమందు మైనర్ ఏసియాలో ఈ సర్దిస్ అనే ఒక పట్టణం ఉంది. సర్దిస్ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? సర్దిస్ అంటే తప్పించకపోయినవాడు. అండ్ సర్దిస్, నేను ప్రతి మాటకి, ప్రతి సంఘం యొక్క పేరు యొక్క అర్థం మీకు చెప్తున్నాను. మీకు ఇండియాలో ఎవడు ఏ బైబిల్ బాధ కూడా చెప్పలేడు, పరిశుద్ధాత్ముడే చెప్తాడు. సర్దిస్ అనగా తప్పించుకొని పోయినవాడు. Honor the Lord. సర్దిస్ అనే మాటకు తప్పించుకొని పోయినవాడు అని అర్థము. 1517లో ఒక ప్రొటెస్టెంట్ నాయకుడు బయలుదేరాడు. ప్రొటెస్టెంట్ నాయకుడు, ఏ లీడర్ ఆఫ్ ప్రొటెస్టెంట్. ఏ లీడర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రొటెస్టెంట్ నాయకుడు బయలుదేరాడు. వాడి పేరు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ రోమ్ వెళ్ళాడు. రోమ్ చక్రవర్తి కూర్చొని ఉన్నాడు. మార్టిన్ లూథర్ మెట్ల మీదకి వెళ్ళాడు. వెళ్ళి మోకరించాడు. మోకరించి మెట్లు ఎక్కుతున్నాడు. ఆ మెట్ల మీద గాజు పెంకులన్నీ ఉంటాయి, అలా వేసి ఉంటారు. ఎక్కుతున్నాడు. ఎక్కుతుండగా ఒరే మూర్ఖుడా అని అన్నాడు. ఎవడు?
రోమా చక్రవర్తి కాదు, దేవుడు అంటున్నాడు. ఒరే వెధవా అని అన్నాడు. ఎవడికి? మార్టిన్ లూథర్కి. ఒరే ఉల్లుక పట్టే అని అన్నాడు. ఏంటంటే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే నువ్వు పరలోకానికి వస్తావురా అని అన్నాడు. ప్రభువా నేనేం చేయాలన్నాడు. నువ్వేం చేయాలా అని అప్పుడు ఈ స్వరం వినిపించాడు. హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 38వ వచనం చెవుల దగ్గర దేవుడు వినిపించాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కలిసేది గడికేదా? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఒరే మోకాళ్ళ మీద నువ్వు స్టెప్స్ ఎక్కితే నా దగ్గరికి రావరే. విశ్వాసం మూలమున నా ఎద్దుకు వస్తావు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ దౌ కెన్ కమ్ టు మీ. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే నా దగ్గర రావలేరు రే అని అంటున్నాడు. ఎవడికే? మార్టిన్ లూథర్కి. అర్థమైందా? నా దగ్గర రావాలంటే, పరలోక సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే, నువ్వు నమ్మాలి ముందు. ఏమిటి నమ్మాలి? ఇది దేవుని స్వరం. ఎస్, రైమా ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్యము. ఎస్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, నేను ఈ వాక్యంను నమ్మాలి. నీ వాక్యంను నమ్మినట్లయితే నన్ను నమ్మిన వాడు అవుతావు. నన్ను నమ్మినట్లయితే నువ్వు పరలోకానికి వస్తావు. లేకుంటే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్న పరలోకానికి రావరా అని అన్నాడు. ఎవరికే? మార్టిన్ లూథర్కి. 1517లో క్రీస్తు అంటున్నాడు, ఏయ్ మార్టిన్, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే నా రాజ్యానికి వస్తావరా? నన్ను నమ్మినవంటే వస్తావరా? నన్ను నమ్మురా అన్నాడు. అప్పుడు లేచిపోయాడు. లేచిపోయి టక్ ఎక్కిపోయి వెళ్ళిపోయాడు. మార్టిన్ లూథర్కి అన్నాడు, ఒరే మూర్ఖుడా, నా మాట నమ్మురా, నన్ను నమ్మురా, నా దగ్గరికి వస్తావు. యేసుని నమ్మినట్లయితే యేసు లోకానికి వెళ్తావు. వాక్యమును నమ్మినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. క్యారెక్టర్ అట రోమియోలు సృష్టించారట. జీసస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్, యూ బ్లడీ మ్యాన్. జీసస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్. వేదవాంగ్మయంలో చెప్పబడి ఉన్నది, ఆత్మ అయిన భగవంతుడు మనుష్య కుమారుడిగా అవతరించబోచున్నాడు. ఆత్మ వై పుత్రానామసి. ఆత్మ అయిన భగవంతుడు నరకుమారునిగా భూమి మీద అవతరించబోచున్నాడు. రోమియోలు సృష్టించారా ఇది? నా కొడక ఎప్పుడైనా చదివేవరా? నీ గ్రంథం ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా? అలాంటి వెధవులు ఉన్నారు ప్రతి మతంలో. అలాంటి క్రైస్తవులే అంటున్నారు, క్రైస్తవ్యము మతము. Christianity is not a religion. Christianity is way to enter into the kingdom of God. The divinity in humanity is called Christianity. The divinity, anande, the divinity in humanity is called Christianity. Anyone in whom, if Christ is at work, he will be called Christian. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను. మనుస్మృతి 2వ అధ్యాయం సంధ్యావందనంలో ఏమన్నాడు మని చెప్తాను. ఇప్పుడు చెప్పను. 18వ శతాబ్దంలో వేమన ఒక మాట అన్నాడు. 18వ శతాబ్దంలో యూట్యూబ్లో వింటున్న సర్వజనాంగమా, సమస్త మతములారా వినండి. ముఖ్యంగా యజ్ఞోపవీతం అంత జంధ్యం వేసుకున్న బ్రాహ్మణులారా మీరు వినండి. జనన కాలమందు జన్నిదంబులు లేవు, తల్లి మెడను లేవు, తనకు లేవు, నడుమ జంధ్యమేయ నగుబాటుగాదరా అని అన్నాడు 18వ శతాబ్దంలో.
నీ అమ్మకి యజ్ఞోపవీతం లేదు, మీ అయ్యకు లేదు. నువ్వు మధ్యలో నడుమ అంటే మధ్య జంజమేయ ఎందుకు రాసుకుంటున్నావు యజ్ఞోపవీతము? నవ్వుల పాలు అయిపోతావు నా కొడక అంటున్నాడు. ఎవడు? వేమన. ఈజ్ నాట్ క్రిస్టియన్. అనేకమైన ప్రార్థనలు, ఉపవాసములు మొదలుగునవి విశ్వాసముతో మనుషులు చెయ్యాలి. ప్రార్థన విశ్వాసంతో చెయ్యాలి. ఉపవాస ప్రార్థన విశ్వాసంతో చెయ్యాలి. మార్టిన్ లూథర్కి దేవుడు వినిపించినట్లు మీకు వినిపిస్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఏమని విశ్వాసము వలన మాత్రమే నా సన్నిధికి ఎవడైనా రాగలడు, కానీ మోకాళ్ళ మీద మెట్లెక్కితే ఎవడు రాలేడు రా అని చెప్తున్నాడు, మార్టిన్కి చెప్తున్నాడు. అప్పుడు మార్టిన్ రోమ్ నుండి జర్మనీ వెళ్ళిపోయాడు. మార్టిన్ ఏం చేశాడు? రోమ్ నుండి జర్మనీ వెళ్ళిపోయాడు. జర్మనీలో విటన్బర్గ్ అనే ఒక పట్టణము ఉన్నది. ఏం పేరు? విటన్బర్గ్ అనండి. విటన్, వి-టే నకార్పులు, విటన్ బర్గ్. విటన్బెర్గ్, బర్గ్ కాదు, విటన్బెర్గ్ అనేది ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ మీద నోటీస్ బోర్డు మీద ఈ మార్టిన్ లూథర్ ఏం చేశాడు? 95 పాయింట్లు రాసి ఆ నోటీస్ బోర్డు మీద అంటించాడు. క్రైస్తవులంతా ఆ 95 పాయింట్లు చదివి మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మేలు పొందారు, నూతన జీవం పొందారు. ఎందుకంటే మోకాళ్ళతో మెట్లెక్కుతున్నప్పుడు ఏం విన్నాడు? రైమా విన్నాడు. ఏం విన్నాడు? ఆ రైమా విన్నాడు కనుక వాడు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వాడు రాసిన 95 పాయింట్లు కూడా అభిషేకించబడినవి. ఆ అభిషేకించబడిన 95 పాయింట్లు కూడా ఆ విటన్బర్గ్లో ఉన్నటువంటి చర్చ్ సభ్యులు చూచి మారు మనసు పొందారు. దట్స్ హౌ ద పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద జీసస్. మోకాళ్ళ మీద ఎక్కుతున్నప్పుడు దేవుని స్వరం విన్నాడా లేదా? దేవుని యొక్క రైమ విని మనసులో మార్పు తెచ్చుకున్నాడు. అభిషేకించబడిన వాని నోటి నుండి వచ్చే ప్రతి శబ్దము అభిషేకించబడును. అభిషేకించబడిన వాని ఒంటి మీద ఉన్న ప్రతి వస్త్రము అభిషేకించబడును. Every man and woman who has been anointed by the Spirit of God, the raiment on his body or on her body is also anointed. The voice that shall come out of the mouth of the anointed man and woman, the voice is anointed. ఒడియాలకు బుజ్జివెళ్ళే. అందుకే ప్రభువా నీ అభిషేకం నాకు ఇవ్వవా అని అడగ్గా 82 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చే లాభం ఏంటి? చచ్చిపోతాను కదా రేపో ఎల్లుండి అంటే, ఎవడరా నువ్వు రేపు చచ్చిపోతానని చెప్పాడు నీకు? నేను అనుకుంటున్నాను, వేధవా, జననమరణములు యెహోవా నోటి నుండి వచ్చి మాట వలన సంభవించుచున్నవే. చేతులు లేవు. జనన మరణములు యెహోవా నోటి నుండి వచ్చి మాట వలన. ఎంతవరకైతే వరే పరమశివుడు అన్నా నువ్వు సౌరాన్ని నేను అన్నావు, అంతవరకు నువ్వు సౌరాదురా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్ అన్నాను. అప్పుడు ఏమన్నాడు అతనా? ఇట్స్ ఓకే అన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ ఓకే అన్నాడు. నాలాగే ఎందరో థ్యాంక్ యూ అంటుంటారు కదా. ఐ డోంట్ ప్రే గాడ్, ఐ టాక్ విత్ గాడ్. నేను దేవునికి ప్రార్థన చేయను, దేవునితో మాట్లాడుతూ ఉంటాను. మై లార్డ్, thou art my maker. Are you not my maker? If thou art my maker, why I have been made? నీవు నన్ను నిర్మించిన వాడవు కావా? మరి నా మాటని వినకపోతే, నీవు నాతో మాట్లాడకపోతే నన్ను ఎందుకు నిర్మించావు అని అడుగుతాను.
అలా మాట్లాడుతుంది దేవునితో. నేను మాట్లాడాను కదా, నువ్వు మాట్లాడేవనుకో మూతంకైపోతుంది, అంటావు. నాలాంటి బతుకుతా అప్పుడు నువ్వు మాట్లాడాలి దేవునితో. నేను లౌడ్ ఐఎమ్ ఎ కరప్టెడ్ వన్. హౌ ఐ కెన్ బి అన్ ఒబీడియంట్ టు ది మై లార్డ్? హౌ ఐ కెన్ హియర్ ది మై లార్డ్? హౌ దౌ షల్ యాక్సెప్ట్ మై వర్డ్స్ వెన్ ఐ షల్ టాక్ టు యూ మై లార్డ్? ప్రభు, నేను పాడైపోయాను. కింద నుండి మీద దాకా నా ఊహలు, నా తలంపులు, నా మాటలు, నా చేష్టలు అన్నీ ఆల్ కరప్టెడ్. ఐఎమ్ వెరీ కరప్టెడ్ మ్యాన్. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే, ఐ షల్ మేక్ యూ ఇన్కరప్టబుల్. థ్యాంక్ యూ గాడ్. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ మేక్ యూ ఇన్కరప్టబుల్. Not your deeds, not your thoughts, not your actions. Only Holy Ghost can make you incorrupted. All bloody flesh in the whole world is corrupted. All flesh in the whole world is full of corruption. కొంచెం మీరంతా నిలబడండి. ఈ మధ్యలో ఒక ఆయనకి మరణం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడో మనకు అనవసరం. ఆయన పేరు పగడాల ప్రవీణ్ అని అంటున్నారు. నేను ఎప్పుడు ఆయనకు చూడలేదు, ఆయన గురించి నేను ఎప్పుడు వినలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన చనిపోయాడు. ఆయన భార్య, 2 కుమార్తెలు ఉన్నారట. ఆయన కుటుంబీకులు ఉన్నారట. ప్రకటన గ్రంథంలో నేను బోధిస్తున్నప్పుడు వస్తుంది, అప్పుడు చెప్తాను. దేవుని సింహాసనం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి, నాథా నాథా నాథా, మమ్మలను చంపి మమ్మలను నరికేసి మాయమైపోయారు మనుషులు. వాళ్ళు మమ్మల్ని చంపేశారు. ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుంటూ ఉంటామయ్యా అని అంటున్నారు. ఎవరు? ఆత్మలు. ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని సింహాసనం కింద. ఆ ఆత్మ ఉన్న ప్రకటన గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథం బోధిస్తున్నాను, అది వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పుడు యేసు అంటున్నాడు, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ సంఖ్య ఇంకా, అంటే అర్థం ఏంటి? నరకబడేవాళ్ళు ఇంకా ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అయ్యా నాథా యేసు, మమ్మల్ని నరికేశారు, చంపేశారు, మేము మీ సింహాసనం కింద ఉండి మొరపెడుతున్నాం. అయ్యా యుగములు గతించిపోవచ్చునవి, ఎంతకాలం నువ్వు వారి మీద తీర్పు తీర్చుకోకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు, మౌనముగా ఉండండి, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ లెక్క పూర్తయితే అప్పుడు ఆ సంగతి చూస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? సపోజ్ ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమెను నరికిస్తారు, ఒక ఆయన నరికిస్తారు అనుకోండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు లెక్క ప్రకారంగా వీళ్ళంతా ఆయన సింహాసనం కింద వెళ్ళాలి కదా. అలాగే పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు. దేవుని సింహాసనం కింద ఆత్మలు మొరపెడుతున్నాయి, నాథా, ప్రభువా, భగవంతుడా, ఓ పరాత్పరుడా, పరమేశ్వరుడా, మమ్మల్ని వాళ్ళు నరికేశారు, ఎంతకాలము నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, మీ లెక్క పరిపూర్ణం కాలేదు కనుక మౌనంగా ఉండండి, మీ లెక్క పరిపూర్ణమైతే అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు చనిపోయిన పగడాల ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాడు? క్రైస్తవులారా, పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళాడు రా, గర్వించండి రా. ఒడిశాలో, మధ్యప్రదేశ్లో, యూపీలో, ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే యేసు నామమును బట్టి
చంపబడ్డారో వాళ్ళందరూ దేవుని సింహాసనం కిందకు వెళ్ళారు. పగడాల ప్రవీణులకు భార్య పిల్లలు గర్వించాలి, ఎందుకంటే వాళ్ళ భర్త వాళ్ళ తండ్రి దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు. హల్లెలూయా. Honor the Lord. ఈ సన్నాసిగాళ్ళేమో పెద్ద కేకలేస్తున్నారు. ఒరేయ్, దేవుని సింహాసనం కింద వెళ్ళాడురా. ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్. నువ్వు వెళ్ళగలవా దేవుని సింహాసనం కిందకే? వాడు దేవుని సింహాసనం కిందకి వెళ్ళిపోయి లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యూ అంటున్నాడు. యేసు అంటున్నాడు, ఐ విల్ టేక్ రివెంజ్ అగైన్స్ట్ దెమ్ when the time will come. చూసారా, గర్వించాలి. నేనైతే గర్విస్తున్నాను, ఎందుకంటే పగడాల ప్రవీణ్ ఈజ్ గ్రేటర్ దాన్ మే బికాస్ he entered under the throne of God Almighty. సర్వశక్తిమంతుడైన మహోన్నతుడైన అతి పరిశుద్ధుడైన దేవుని సింహాసనం కిందకు ఆయన వెళ్ళి ఉన్నాడు. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. అందుకే మీకు నిలబెట్టించి దేవుని నామమును ఘనపరిచాను. ఎందుకంటే గాడ్ హ్యాస్ చూజన్ హిమ్ టు కమ్ అండర్ హిస్ థ్రోన్. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు? నా సింహాసనం కిందకి రారా ప్రవీణ్ అన్నాడు. వీడు వెళ్ళిపోయినాడు. మీ ఇండియాలో మొట్టమొదటి ఈ మాట చెప్పింది నేనే, ఇంకెవడు చెప్పలేదు. ఆయన భార్య, ఆయన పిల్లలు గర్వించాలి. ఆయన సింహాసనం కిందకి వెళ్ళాడు. గాడిద మీద యేసు ఎక్కాడు. గాడిద సింహాసనం కిందకి వెళ్ళిందా? మరి వీడు వెళ్ళాడు. నేను ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. ఆయన గురించి నాకేం తెలీదు. నేను ఎప్పుడు ఆయన చూడలేదు, నేను ఎప్పుడు వినలేదు ఆయన గురించి. మరి ఇక్కడికి వచ్చి నేను 40 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. 1986లో వచ్చాను. January 26 నాడు వచ్చాను. ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ అబౌట్ హిమ్. ఐ డోంట్ నో హూ హీ ఈజ్. ఇవంతా ఏదో గొడవలు చేస్తుంటే గర్వించండిరా, దేవుని సింహాసనం కిందకి ఆయన వెళ్ళాడురా అని అంటున్నాను. నువ్వు వెళ్ళగలవా దేవుని సింహాసనం కదా? నువ్వు వెళ్ళగలవా? మీలో ఎవరైనా దేవుని సింహాసనం కిందకి వెళ్ళగలరా? నోరుంది కదా, వెళ్ళగలరా? మరి ఆయన వెళ్ళిపోయాడు. He is greater than any pastor. He is greater than any Bible preacher. He is greater than Paravasta Surya Narayana. Let's pray for his family. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ సింహాసనం కిందకి వెళ్ళిన ఆ పగడాల ప్రవీణ్ అన్న వాని భార్యను గురించి, ఆయన కుమార్తెలను గురించి నీ సన్నిధిలో విజ్ఞాపనం చేయించున్నాం. మేమంతా కూడా కలిసి దయచేసి మా విజ్ఞాపనం అంగీకరించము. వారు జీవించినంత కాలము దేనికి లోటు లేకుండా ఉల్లాసముతో జీవించినట్లు, పరిశుద్ధాత్మలో పరిపూర్ణులుగా జీవించినట్లు నీ ఆత్మ వారిని నడిపించునుగాక, నీ ఆత్మ వారికి కాపాడునుగాక, నీ ఆత్మ వారిని ప్రతిష్ఠించునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనిచున్నాము. ఆమేన్. చూడండి, సంఘము నిర్జీవమైన స్థితి నుండి జీవము కలిగిన స్థితికి రావాలని ఆయన కోరుచున్నాడు. పరిశుద్ధాత్మ పొందితేనే అది నీ పట్ల సాధ్యమవుతుంది. పశ్చాత్తాపం పొందితేనే అది నీ పట్ల సాధ్యమవుతుంది. ఇంగ్లీష్లో అటాన్మెంట్ అంటారు. అటాన్మెంట్ అంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నెరవేర్చేదానికి అటాన్మెంట్ అంటారు. మరి
తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అటాన్మెంట్ అంటే ఏంటో నాకు తెలీదు. అంటే నేనేం పెద్ద ఇంగ్లీష్ పండితుడిని కాను, కానీ మరి నాకు తెలీదు అటాన్మెంట్ అంటే ఏంటి. ఒడియా పీపుల్, ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద అటాన్మెంట్ ఇన్ తెలుగు. సో జీసస్ హెజ్ పెయిడ్ అటాన్మెంట్. యేసు పాప ప్రాయశ్చిత్తం నెరవేర్చాడు. సర్వమానవుల కొరకు పాప ప్రాయశ్చిత్తం నెరవేర్చాడు. యేసు సర్వమానవుల కొరకు పాప ప్రాయశ్చిత్తం నెరవేర్చాడు. రక్త ప్రోక్షణం పాప వినాశం. రక్తం ప్రోక్షించడం ద్వారా పాపము వినాశపరచబడును. మీకు తెలిసిన భగవద్గీత ఎవడు రాశాడు? శ్యాతి అనేవాడు రాశాడు. శ్యాతి అనండి, శ్యాతి భగవద్గీత రాశాడు. మీరు ధన్యులు. మీకు తెలీదా? భగవద్గీత ఎవడు రాశాడో తెలీదు. పరమశ సూర్యనారాయణకు తెలుసును. శ్యాతి అనే వేద బ్రాహ్మణుడు భగవద్గీత రాశాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆలోచన చేస్తున్నాడు, ఏం చేద్దామా, అసంపూర్ణంగా ఉందే. వీడికి తిండి లేకపోతే వచ్చి, అయ్యా నా ఏలినవాడా మునివర్య, ఈ గ్రంథం తీసుకుని నాకు ఎదురు కొద్దిగా 2 మెతుకులు పెట్టయ్యా. చదివాడు. ఈ భూమి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇదంతా నీదే పో అన్నాడు. వ్యాస మహర్షి ఆ భగవద్గీతను తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ఇందులో పెట్టి అప్పుడు సంపూర్ణ మహాభారతం అయింది. శ్యాతి, SHYATHI శ్యాతి. సనాతన ధర్మశాస్త్రమును ప్రబోధించుచున్న ప్రబోధకులారా, భగవద్గీత వాడు రాయలేదురా, శ్యాతి రాశాడు. పరమశ సూర్యనారాయణ చెప్తున్నాడు, శ్యాతి అనేవాడు భగవద్గీతను రాశాడు. శ్యాతి అనేవాడు భగవద్గీత రాసి తిండికి లేక బేదవాడు వచ్చి, నాయన మునివర్య ఇది తీసుకొని నాకు ఎదురు కొంతగా మన్నం పెట్టవయ్యా అన్నాడు. ఈ భూమి ఇక్కడి నుంచి అక్కడి ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి అంతా నీదే పో అన్నాడు. అప్పుడు శ్యాతి ఆ భగవద్గీత ఆయన సమర్పించుకొని వచ్చేసాడు. భగవద్గీత ఎవరు రాశారు? శ్యాతి. ఎవరు రాశారు? మీరు యు ఆర్ బెటర్ దాన్ సనాతనికుల కంటే మీరు చాలా ఆశీర్వదించబడిన వారు. భగవద్గీత ఎవడు రాశాడు? శ్యాతి. సంఘము నిర్జీవమైన స్థితి నుండి జీవము కలిగిన స్థితికి మారింది. హల్లెలూయా. మీరు కూడా నిర్జీవమైన స్థితి నుండి జీవము గల స్థితికి రావాలనే క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, మీకు నేను దేవుని వాక్యపు వెలుగులో చెప్పుచున్నాను. అటువలే ప్రతి దైవ సేవకుడు పరిశుద్ధాత్మ పొందితేనే వాని నోటి నుండి ప్రజలకు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందేటటువంటి మాటలు దేవుడు పలికిస్తాడు. కనుక ప్రతి బోధకుడు, ప్రతి పాస్టరు పశ్చాత్తాపం పొంది పరిశుద్ధాత్మాభిషేకం పొందాలని నేను వాడికి సలహా ఇస్తున్నాను. బ్రతుకుట దుర్లభమైపోయింది నేటి దినాల్లో క్రైస్తవులకి. బ్రతుకుట దుర్లభమైపోయింది. ఆనాటి రాజులు మరియు జర్మనీ ఫ్యూడల్ లార్డ్స్, వాళ్ళకి ఫ్యూడల్ లార్డ్స్ అంటారు. ఫ్యూడల్ లార్డ్స్ అనండి. ఫ్యూడల్ లార్డ్స్ జర్మనీలో ఉన్న ఆ దినాల్లో ఉన్న ఫ్యూడల్ లార్డ్స్ అంతా కలిసి మార్టిన్ లూథర్కి రక్షించారు. మార్టిన్ లూథర్ మీద చీమ పడకుండా, కత్తి పడకుండా, వాడి జోలికి ఎవరు రాకుండా జర్మనీలో ఉన్నటువంటి ఫ్యూడల్ లార్డ్స్ అంతా కలిసి వాడిని కాపాడారు. ఎవరిని? మార్టిన్ లూథర్ని కాపాడారు. లేకపోతే మార్టిన్ లూథర్కి మనుషులు చంపేసి ఉండేవారు. సర్దీస్ సంఘం యొక్క ఆఖరి భాగం పూర్తయిపోయింది. నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. సర్దీస్
సంఘం యొక్క ఆఖరి భాగం అంటే 4వ భాగం, పార్ట్ నెంబర్ 4 పూర్తయిపోయింది. ఎన్ని సంఘాలు పూర్తయినాయి? వచ్చే వారం మీకు చెప్తాను ఇంకో 6వ సంఘం. ఆ సంఘం పేరేంటి? ఫిలడెల్ఫియా. ఆ సంఘం పేరు వచ్చే వారం మీకు ఫిలడెల్ఫియా సంఘం గురించి ప్రారంభిస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. God give you a repentant life. God give you new life. God give you a new spirit. God give you His own spirit. God anointed you. God anointed you. God has already anointed you. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.